గుర్రు గారు గుర్రు వచ్చిందండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. ఈ వాట్సాప్ రికార్డులో మొత్తం విన్న దొరకలేదు. ప్రశాంతంగా ఫోన్ చేస్తే మాట్లాడుకోవచ్చు కదండి, అందుకే కాల్ చేశాను. పర్లేదు, నేను షార్ట్ ఫిల్మ్స్ వీడియో ఎడిటింగ్ లో ఉన్నానండి. షార్ట్ ఫిల్మ్ ఆ వర్క్ లో ఉన్నాను. సరే, అంటే మీరు మామూలుగా హిందూస్ నుంచి క్రిస్టియన్స్ గా వచ్చారనమాట? అది కాదు బ్రదర్, నేను అనేది ఎవరో ఒకప్పుడు మనకు ఒకటి నచ్చింది మనం దాంట్లోకి వెళ్తూ ఉంటాం, రేపు ఇంకొకటి నచ్చింది మారుతూ ఉంటాం. అది వేరు. నేను దాని గురించి కాదంటలా. ఇది భూమి మీద పాల సముద్రం ఉందా? ఏంటండి ఫోన్లో? భూమి మీద పాల సముద్రం ఉందా? భూమి మీద పాల సముద్రం గురించి ఇప్పుడు మీకు ఆ డౌట్ అంటే ఇప్పుడు మీ ఇంటికాడిగా వచ్చి ఎవరన్నా హిందూ గ్రంథాలు ఇచ్చి హిందుత్వంలోకి మారని అంటున్నారా? అది దాని గురించి కాదు బ్రదరు. ఇప్పుడు పాల సముద్రం ఉందా? సరే, నేను ఇప్పుడు మీరు తనకి డౌట్స్ క్లియర్ చేయండి. అమ్మా, మీ పేరండి? మీ పేరు? హలో, మీ పేరండి? నా పేరు ప్రశాంత్. మీది కొంచెం రీసౌండ్ వస్తుందండి, వాయిస్ క్లారిటీ లేదు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏదో పెట్టుకున్నట్టున్నారు, అవి తీసి మాట్లాడండి. చెప్పండి. స్పీకర్ పెట్టాను. స్పీకర్ తీసేయండి సార్, మామూలుగా మాట్లాడండి. ఇప్పుడు బాగా వస్తుందండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి సార్? ఈ పాల సముద్రంలో రాహు కేతువులు, అదే మన వాసుకి అనే పాముని చిలిపితే పాల సముద్రం అమృతం భూమి మీద ఉందా అండి? పాల సముద్రం ఏమన్నా? మరి లేదు కదా. భూమి మీద ఉంటుందని ఎవరు చెప్పారు మీకు? మరి ఎక్కడ ఉందండి? మరి రాహు కేతువులు ఎక్కడ? ఇప్పుడు స్వర్గం అనేది కాదు సార్, స్వర్గం అనేది నేల మీద భూమి మీద ఉంటుందా ఆకాశంలో ఉంటుందా? అంటే ఇప్పుడు సాగర మదనం జరిగింది స్వర్గంలోనా? అవునండి, స్వర్గంలోనే, భూమి మీద కాదండి. భూమి మీద కాదు. ఇప్పుడు గంగా ఉన్నది కూడా ఆకాశం నుండి భూమి మీదకి తీసుకొచ్చారు భగీరథ దేవతను. ఇలా ప్రతిదీ పురాణం ఉంటది. ఇప్పుడు మనం ఏదో ఒక చోట నేసి అది వచ్చి ప్రశ్న అడగటం కరెక్ట్ కాదు కదా. ఇంతకు మీరు క్రైస్తవులా హిందువులా అండి? నాలుగు పుట్టగా హిందూ, తర్వాత నేను క్రిస్టియన్. ఇప్పుడు మేరీ కన్య అంటానికి ఆధారం ఏంటండి? కన్యకామని గర్భాన్ని జన్మించే దేశం చెప్తారు కదా. అసలు మేరీ కన్య అంటానికి ఆధారం ఏమైనా ఉందా అండి? అంటే పుస్తకంలో రాసుకున్నది అని ఆధారం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అది తప్పు అంటారు మీరు? ఏది పరిశుద్ధాత్మ ద్వారా పిల్లల కంటూ తప్పు అంటారా? ఖచ్చితంగా తప్పే కదండి. ఇప్పుడు భర్తతో ఎంగేజ్మెంట్. సరే సరే సరే, కర్ణుడు మరి ఎలా పుట్టాడు? కర్ణుడు సత్యోగర్భం ద్వారా పుట్టాడండి. అయోనిజుడు అంటే యోని నుంచి జన్మించలేదు ఆయన. ఇంద్రుడు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, నీకు బిడ్డనిస్తాను. సూర్యుడు, ఇంద్రుడు కాదండి, సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఆమె అడుగుద్ది అనమాట. వినండి, మీరు అడిగారు, నన్ను కంప్లీట్ చేసి మీరు మాట్లాడండి. తప్పేం లేదు, మీరు అడిగిన దాంట్లో మంచి ప్రశ్న అడిగారు. ఒక సూర్యుడు ప్రత్యక్షమయ్యి, సూర్యుడి దగ్గర సద్వభవుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. అతడు 1000 కవచ కుండలాలు ఉంటాయన్నమాట. అతన్ని నరనారాయణ 999 కవచ కుండలాలు ఛేదిస్తే ఆ ఒక్క కవచ కుండలం పట్టుకుని సూర్యుడి దగ్గరికి వస్తాడు. నన్ను కాపాడు, నన్ను నరనారాయణ చంపుతున్నారని తను ఆయన దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకున్న సమయంలో ఆ రాక్షసుడిని కుంతిదేవి వరం కోరుకుంటుంది అనమాట. నేను గర్భవతిని కావాలి, దుర్వాసుడు ఇచ్చిన శాపం కరెక్టా కాదా అని టెస్ట్ చేయడానికి వరం ఆ మంత్రాన్ని చదువుతున్నాడు. అప్పుడు మంత్రాన్ని చదివినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి సద్యోగర్భము అంటే ఏంటది? ఆ రాక్షసుడి యొక్క అతన్ని చిన్న బాలుడుగా చేసి ఆ బాలుడిని ఆ పొట్టలో ప్రవేశపెట్టి పొట్టలోంచి బయటికి తీస్తాడు. ఆయన యోని నుంచి జన్మించలేదండి, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఆయన యోని నుంచి జన్మిస్తే కన్యత్వం పోయిద్ది అనుకోవచ్చు. ఆ రాక్షసుడిని పిల్లవాడిగా చేసి అతని ద్వారా, అందుకే సహజ కవచ కుండలాలతో పుడతారని చెప్తారు మన భారతంలో కూడా. ఈ కవచ కుండలాలు ఎవరు అంటే సద్భవుడు అని రాక్షసుడి ద్వారా ఈ కవచ కుండలాలు ఇతనికి వచ్చినాయి. కర్ణుడికి వచ్చినాయి. ఆ రాక్షసుడు ఈ కర్ణుడు అనమాట. అందుకే నరనారాయణ చేతిలో మళ్ళీ ఆ 1000 కవచ కుండలాన్ని ఛేదించి చంపిస్తారనమాట. అర్థమైందా? ఇంత పెద్ద స్టోరీ ఉంది సార్ దీనికి. ఆ యోని నుంచి జన్మించలేదండి. ద్రౌపది కానీ కర్ణుడు కానీ వీళ్ళందరూ యోని నుంచి జన్మించలేదు. యోని నుంచి జన్మిస్తే కన్యత్వం పోయిద్ది అప్పుడు. అది కాకుండా ఈ సూర్యుడు ఏం చేసి ఒక్క క్షణమే అనమాట ఆమె గర్భంలోకి అలా ప్రవేశపెట్టి గర్భంలోంచి బయటికి తీస్తాడు, యోని నుంచి బయటికి తీయడండి. ఇదండి క్లారిటీ. సరే బ్రదర్, ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎవరండి? ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పండి. ఆయన ఏమన్నారంటే,
భర్తకు తెలియకుండా గర్భం వచ్చినా వేరొకరి ద్వారా వచ్చినా అది వ్యభిచారం అన్నాడు. మరి ఇది కూడా వ్యభిచారమే కదా? ఖబర్ రాలేదు కదండి, నవమాసాలు మోసి కంటే ఒక సెకండ్ వచ్చి పోయినా ఎంత సార్ ఇక్కడ గర్భము అంటే వినండి గర్భము అంటే భర్తకు తెలియకుండా, అప్పుడు కుంతికి పెళ్లి కాలేదండి. కానీ ఇక్కడ యేసబ్బు పెళ్లి అయింది కదా సార్, యేసబ్బుని చేసుకుంది కదా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి సార్. మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి, మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నేను ఒకసారి ఒక ప్రశ్న చెప్తాను వినండి, మీకు జాగ్రత్తగా వినండి. మీరేంటంటే క్రైస్తవులు కాబట్టి మేము చెప్పేదంతా కూడా మీరు అబద్ధం అనుకుంటా ఉంటారు. నేనేం ప్రూఫ్లతో మాట్లాడతా. మీరేం చేస్తారంటే సార్, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక్క నిమిషం సార్ నేను తీసి చదువుతాను, మీరే ఆలోచించండి ఒకసారి నేను చెప్పింది తప్ప రైట్ అనేది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్లు కాదు సార్, నేనేంటంటే నిజాన్ని చెప్పడానికే నేను ఉన్నాను అనమాట. వాదించడం కాదండి, మంది వాదన కాదని నిజం బయటికి రావడానికి మనం చేసే ప్రయత్నం ఇది. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఒకవేళ నా దాంట్లో తప్పు ఉందనుకుని నేను తెలుసుకుంటా. సరే అండి, ఓకే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సార్. ఆయన కర్ణుడు యోని నుంచి జన్మించలేదు, ప్లస్ 9 నెలలు నవమాసాలు మొయ్యలేదు, ప్లస్ ఆమెతో సెక్స్ లో కూడా సూర్యుడు పాల్గొనలేదు. నెక్స్ట్ ఓకే అండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అంటే, యేసుక్రీస్తు జననం ఇట్లనిగా ఆయన తల్లి అయిన మరియా యేసోపు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు గర్భము వచ్చింది అని తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుందండి? 3వ నెలలో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడైతే టెస్ట్లు ఉన్నాయి కాబట్టి 1వ నెలలో 2వ నెలలో తెలుస్తుంది. అప్పుడు రోజులు ఈ టెస్టులు లేవు కాబట్టి జాగ్రత్తగానండి పాయింట్. అప్పుడు రోజులు టెస్టులు లేవు కాబట్టి ఆమె గర్భవతి అని తెలిసింది ఆమెకి. ఎప్పుడు తెలిసి ఆ సిమ్టమ్స్ అన్ని బయటపడ్డాయి. వాంతులు రావటం కానీ, రకరకాల ఏ వీళ్ళు కానీ, పులుపు తినాలి, ఇట్లా తెలుసు కదా మీకు. పెళ్ళి అయి ఉంటుంది పోసి సిమ్టమ్స్ అన్ని తెలుసు కదా. ఆమె అప్పటికి 3వ నెల గర్భవతి. ఎప్పటికి? వీళ్ళిద్దరికి పెళ్లి చేసినప్పటికీ. నేను అడిగే పాయింట్, నిజంగా గొప్ప స్త్రీ పరిశుద్ధురాలైతే ఫస్ట్ రోజు వీళ్ళు ఎంగేజ్మెంట్ అంటే వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్న రోజే ఏమండి, లేకపోతే మధ్యలోనైనా సరే, లేకపోతే 1 నెల ముందైనా 2 నెలల ముందైనా 3 నెలలు, ఏమండి నాకు పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ నా గర్భం ధరిస్తానని చెప్పాడు అని యేసబ్బుకి ఎందుకు చెప్పలేదండి? ఈమె పెళ్ళి వీళ్ళిద్దరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిన. అప్పటికి అంటే ఆమెకు 3వ నెల. అప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఏంటి? ఆమె భర్త యేసబ్బు నీతిమంతుడే ఆమెను అవమానపరచగా రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. అంటే ఏమనుకుంటున్నాడు? ఈమె గర్భవతి అయిపోయింది, నేను విడనాడాలి అనుకున్నాడు. ముందే చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదు, నీతిమంతురాలుగా మిగిలిపోయేది కదా. మీరు నిజంగా ఆలోచించండి సార్, మీరు నిజాయితీగా ఆలోచించండి. నేను వేసిన ప్రశ్నే. ఇప్పుడు ఆమె కనుక పెళ్లి, మీరున్నారండి ఎగ్జాంపుల్, మీరున్నారు, మీరే తీసుకోండి యేసబ్బు ప్లేస్ లో అనుకోండి ఎగ్జాంపుల్ గా. మీరు పెళ్లి సంబంధానికి వెళ్ళారు, పిల్ల చూసింది, నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, సరే పెళ్లి చేసుకున్నారు. మీ ఇద్దరు ఫస్ట్ నైట్ రోజు ఆమె చెప్పుదండి, ఏమండి నేను గర్భవతిగా ఉన్నానని చెప్పుద్ది. అప్పుడు మీ హృదయం బద్దలవదా అండి? ఎప్పుడు చెప్పాలి? మీరు ఎంగేజ్మెంట్ చేసుకోకముందే ఏమండి నేను గర్భవతిగా ఉన్నాను, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదంటే అప్పుడు మీకు విడనాడే ఉద్దేశం రాదు. అప్పుడు గుర్తుపెట్టుకుంటారు, విడనాడే ఉద్దేశం అప్పుడు రాదు మనకి. ఎందుకంటే ముందర చెప్పేసింది కదా, అట్లా ఇష్టమై మనం పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఏముంటదండి లాస్ట్ వచనంలో చూడండి, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుంగకుండెను. అంటే ఆమెతో సెక్స్ లో ఆయన పాల్గొనలేదు. ఓకే అండి, అంటే అర్థం ఏంటి? దేవుడి ద్వారా పరిశుద్ధురాలైన స్త్రీని దేవుడు వచ్చి గర్భం చేస్తే మళ్ళీ మనిషి సెక్స్ చేసి పిల్లలకి అనేది ఏందండి? ఇది తప్పు కాదా అండి? అదేంటండి, అప్పటి వరకు ఆయన కలవలేదని ఉంది కదా, పిల్లవాడు పుట్టే వరకు. ఇప్పుడు కాదండి, మీరు నా పాయింట్ గమనించండి. ఇక్కడ దేవుడి ద్వారా పరిశుద్ధురాలైన స్త్రీని ఒక మానవుడు వచ్చి సెక్స్ చేయటం ఎంత మటుకు కరెక్ట్ అంటారు? అది ప్లస్ అక్కడ ఆమె తప్పు చేసింది, ఆమె పరిశుద్ధురాలా కాదనేది మీ సొంత నిర్ణయం, అది నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకో విషయం, దేవుడి ద్వారా పునీతమైన స్త్రీ అనుకోండి. ఆమె పునీతం అంటే ఆమె టచ్ చేయటం ద్వారా, ఆయన స్పర్శ ద్వారా ఆమె పునీతం అయిపోయింది స్త్రీ, ఆమె గొప్ప స్త్రీ అయిపోయింది. మళ్ళీ భర్తతో కలిపి సెక్స్ చేసి పిల్లలకి అనేది ఏంది? ఇప్పుడు యేసు పరిశుద్ధుడే అంటారు, మరి పరిశుద్ధుడు మనందరం పాపుడు అన్నప్పుడు భర్త ద్వారా ఆమె సెక్స్ లేకుండా యేసు పుట్టాడు కాబట్టి మీరందరూ పరిశుద్ధుడు అంటున్నారు. మరి ఆమె మళ్ళీ సెక్స్, ఆమె కూడా సెక్స్ చేసి మళ్ళీ ఆమె పరిశుద్ధురాలు ఎట్లా అవుతుంది? కాదు కదా. అందుకని మీరు ఆలోచించుకోండి సార్, బైబుల్లో కూడా ఇదంతా. ఇప్పుడు భర్తకి చెప్పకపోవటం అనేది తప్పని అన్నారు కదా. భర్తకి అంటే గర్భం చెప్పకపోవటం ముందర తప్పండి. ముందే చెప్పకపోతే ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు. మరి ఇదే సేమ్ కుంతి కర్ణుడు పుట్టినప్పుడు ఎవ్వరికి చెప్పలేదు.
దానికి రాజుకు చెప్పిందండి, భర్తకు చెప్పిందండి. మీకు తెలియాల్సింది ఏంటంటే లోకానికి చెప్పలేదు, భర్తకు చెప్పింది. మీకు అది పాయింట్ తెలుసుకోండి. భర్తకి చెప్పింది, లోకానికి చెప్పలేదు. లోకానికి ఎప్పుడు చెప్పింది? కర్ణుడు మరణం తర్వాత లోకానికి చెప్పిందండి. మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మనం రామాయణాలు భారతాల్లో ఎక్కడా కూడా చిన్న తప్పు కానీ ఇవన్నీ ఉండవు సార్, మొత్తం క్లారిటీగా ఉంటుంది. భర్త పర్మిషన్, ఇప్పుడు ఒకవేళ ఆమె వేరే గర్భం చేయించుకుని భర్త పర్మిషన్ తీసుకుంటుంది, భర్త పర్మిషన్ తీసుకుంటే తప్పు లేదండి. అప్పుడు నాకు ఒక మాట ఇంకొకటి ఉంది. ఈ బైబిల్ ప్రకారం అందరం పాపులు అని ఉంది. అందరం అంటే యేసు తప్ప అందరూ పాపులేనండి. అందరూ పాపులే, మీరు అంగీకరిస్తారా? ఎట్లా అంగీకరిస్తామండి? ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారండి, మా అమ్మగారు పాపి కాదండి. మా అమ్మగారు మంచి స్త్రీ, పుణ్యాత్మురాలు, పుణ్య స్త్రీ నేను అనుకుంటాను. మా అమ్మ పాపి అని ఎందుకు అనుకుంటాను సార్? ఎంతకంటే దరిద్రం ఉందా సార్? మన కళ్ళ తల్లిదండ్రుల్ని పాపి అనుకోవడం కంటే ప్రపంచంలో నీచమైన పని ఏముంటది? మీరు ఆలోచించండి సార్. నేనేమన్నా ఓకే. అయితే మరి జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే బ్రాహ్మణ అంటే ఏంటండి? కులం జన్మనా జాయితే శూద్రుడు, శూద్రుడు అంటే పాపి. పాపి అని ఎక్కడుంది సార్? మీరు కనుక శూద్రుడు అంటే పాపి అని చూపిస్తే నేను ఇప్పుడు మాట్లాడిన అన్ని కూడా నా సిద్ధాంతం తప్పు అని చెప్పి యేసు రక్షకుడుగా అంగీకరించి యేసు రక్తమే జయమని నేను పట్టుకొని తిరుగుతాను సార్. శూద్రుడు అంటే పాపి అని మీరు చూపిస్తే సార్. లేబర్ అంటే ఒక నిమిషం సార్, లేబర్ అంటే పాపే అండి? అది లేబర్ కాదే సార్. ఒక నిమిషం నేను అడిగిన, శూద్రుడు అంటే కష్టపడి పనిచేసేవాడు, ఓకేనా? లేబర్ అన్న కూడా కష్టపడి పనిచేసేవాడు. ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడండి, ఓనరు బ్రాహ్మడు, లేబర్ శూద్రుడు. అంటే లేబర్ శూద్రుడు అంటే లేబర్ వచ్చేసి శూద్రుడే. మా భాషలో చెప్పుకోవాలంటే కరెక్ట్గా అంటే లేబర్ అంటే శూద్రుడు, శూద్రుడు అంటే కష్టపడి పనిచేసేవాడు అని అర్థం అనమాట. బ్రాహ్మణుడు అంటే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, వైశ్యుడు అంటే వ్యాపారం చేసేవాడు, క్షత్రుడు అంటే యుద్ధం చేసేవాడు. మీరు చెప్పేస్తున్నారు కానీ చెప్పేది కొంచెం కూడా వినట్లేదు. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా క్రాస్ క్వశ్చన్ చేయండి నన్ను. నాకు టైం ఇవ్వట్లేదు మీరు. చెప్పండి. జన్మనా జాయితే శూద్ర, కర్మనా జాయితే బ్రాహ్మణ. ఇప్పుడు అతను పనులు చేసుకునేవాడు వేరు, బ్రాహ్మణులు వేరు, మీరే అంటున్నారు. ఎవరు పనులు చేసుకునే వాళ్ళు కాదండి. ఏం మాట్లాడుతున్నారు సార్? జన్మత అంటే ప్రతి అక్కడ దాని అర్థం ఏంటంటే పుట్టిన, ఒక్క నిమిషం సార్, మీరు అర్థం తప్పు చెప్తున్నారు. అక్కడ పుట్టినవాడల్లా బ్రాహ్మణుడు కాదు, అర్థమైందా? జన్మత అంటే పుట్టినవాడల్లా బ్రాహ్మణుడు కాదు, వాడు చేసే కర్మలను బట్టి వాడు శూద్రుడా బ్రాహ్మడా నిర్ణయిస్తారని దాని అర్థం. అది ఉండండి సార్, నేను మీకు కరెక్ట్ గా దీని అర్థం తెలిసి అతన్ని కలుపుతాను, మాట్లాడండి. మీరు చెప్పండి, ఆ శ్లోకం చెప్పండి. జన్మనా జాయితే శూద్ర, పుట్టిన వాడెవడు కూడా శూద్రుడు కాడని చెప్తుంది అది. అవునండి. పర్లేదండి, ఏం పర్లేదండి. ఇప్పుడు ఇంతకీ మేరీ పతివ్రత కాదా అండి? చెప్పండి. నా కొడుకు శ్లేష గారిని తీసుకోండి సార్ లైన్ లో. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को గొర్రె జన్మత నాయత శూద్ర అంటే ఏంటండి? అది జన్మతో జాయితే శూద్ర అంటే ప్రతి ఒక్కడు పుట్టుకతోనే శూద్రుడు అని అర్థం. వాడు ఏదో శ్లోకం చెప్తున్నాడు, వినండి ఒకసారి. చెప్పమనండి సార్. వస్తున్నాడు. గోపి గారు ఒక్క ప్రశ్నకి చెంపైపోయింది, లిఫ్ట్ చేయట్లేదు సార్. ఇందాక వాడు చెప్పింది ఏంటండి? జన్మత జాయితే శూద్ర అంటే ఏంటి సార్? అంటే పుట్టిన ప్రతి ఒక్కడు జన్మతో శూద్రుడే అని అర్థం. ఇంకొకటండి అంటే కాదు సార్, అదే బ్రాహ్మణుడు శూద్రుడు గురించి చెప్పాడండి. అవునండి. అంటే ఇప్పుడు మనకి ఏముంటది సార్, ఏమని ఉంటదంటే జన్మత, చెప్పండి పూర్తి శ్లోకం అది. జన్మతో జాయతే శూద్ర. హలో, తర్వాత బ్రాహ్మణుడు గురించి ఉంటదండి. అవునండి. అంటే అది బ్రాహ్మణుడు ఏంటంటే అండి మనం చేసే